కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలనకే పరిమితం అవుతారా? అంటే ఇది ఎప్పుడంటే ఎలకతుర్తిలో సభ జరిగేదానికంటే ముందు కేసీఆర్ గారు ఫలితాలు రాగానే మొన్నటి ఎన్నికలలో ఫలితాలు రాగానే 2 గంటలలో ప్రగతి భవన్ కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. మొదటి నుంచి కూడా వారు ఒక మాట చెప్తూ ఉండేవారు, మన బాసులు ప్రజలే, ప్రజలు చెప్పిన నిర్ణయం మేరకే మనం పనిచేయాలి అని ఆయన మొదటి నుంచి చెప్పేవాళ్ళు. మిగతా పార్టీలకు బాసులు ఢిల్లీలో ఉంటారు, మన బాసులు మాత్రం గల్లీలో ఉంటారని చెప్పేవారు. సో గల్లీలో బాసులు ఏ నిర్ణయం తీసుకున్నారో దాన్ని శిరసా వహించి 2 గంటల లోపల మనం ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని తెలిసిన వెంటనే 2 hours లో ప్రగతి భవన్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు, చాలా హుందాగా. తర్వాత కూడా మాకు మళ్ళీ సమీక్షా సమావేశం పెట్టినప్పుడు వారు చెప్పిన మాట ఒకటే, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు, సో వారి పాలన వాళ్ళు చేయనివ్వాలి, మనం చేయనివ్వండి, వాళ్ళు చేయనివ్వండి. వాళ్ళు ఎక్కడైనా తప్పులు చేస్తే సరిచేసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి మనం సరిచేసే ప్రయత్నం చేయాలి. అవసరమైతే మన అనుభవరీత్యా సలహాలు సూచనలు ఇస్తూ తెలంగాణ ప్రగతి ఆకాంక్షించాలి. మన టాస్క్ ఏంటిది? తెలంగాణ బాగుపడడం మన టాస్క్. సో తెలంగాణ బాగుపడాలంటే అధికారంలో వాళ్ళున్నా సరే మన సలహాలు అవసరమైతే ఇవ్వాలి, మన సూచనలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తే అభినందించాలి, ప్రభుత్వం బాగా పనిచేయకపోతే డెఫినెట్ గా ప్రతిపక్ష పార్టీలో ఉండి వాళ్ళని విమర్శించి సరిచేసి పని చేయించే ప్రయత్నం చేయాలి.